జీవితంలో ఏవేవో అనుకుంటాం. ఏం చేసినా నా లైఫ్ మారట్లేదేంటి, ఏం చేస్తే నా లైఫ్ మారుతుంది అనుకుంటాం. మనిషికి ఏం జరిగినా మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ అనేది రెండు ఉంటాయి. ఏ అనార్థం జరిగినా, ఏ అపాయం జరిగినా బీయింగ్ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్ అనేది ఒకటి మెంటల్గా మనం ప్రిపేర్ కావాలి. ప్రతి మనిషికి బీయింగ్ స్ట్రాంగ్ అనేది ఒకటి ఉంటే ఎలాంటి దానైనా లైఫ్లో గెయిన్ చేయగలము అన్న ఒక ఆశ మనకు నెరవేరుతుంది. ఈ మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ అనేటివి రెండు మనిషికి ప్రతి మనిషికి అవసరం. ఫిజికల్ స్ట్రెంత్ కావాలంటే వర్కౌట్ చేయాలి. నువ్వు మెంటల్గా ఎంత గొప్పనైనా, ఎంత సాహిత్యం తెలిసి, ఎంత సున్నితంగా మాట్లాడి, ఎంత మంచివాడైనా నీకు ఫిజికల్ స్ట్రెంత్ లేనప్పుడు నీ మాట ఎవరు వినరండి. ఎందుకంటే నువ్వు స్టిఫ్గా నిలబడినప్పుడే నీ మాటకు వాల్యూ. గోడ పట్టుకొని నిలబడుతున్నావంటే నీ మాటకు నీకు వాల్యూ ఉండదు. ప్రతి మనిషి నేను అంచనా వేస్తాడు. ఏది చేసినా, ఏం చేసినా అప్సెట్ అవ్వకుండా ఆలోచన కరెక్ట్తోని, ఆలోచన విధానాన్ని ఒక అండర్స్టాండ్లో పెట్టుకొని మాట్లాడే ప్రతి మాట, వినే ప్రతి ఆలోచన, మనం చెప్పే ప్రతి మాట నిర్దిష్టంగా, దృఢంగా, బిగ్గరగా, స్ట్రాంగ్గా, మెంటల్గా, ఫిజికల్గా యాక్టివ్ ఉండి చెప్తేనే పిల్లలు కానీ, సొసైటీ కానీ వింటారు. ప్రయోజకుడై మాట ప్రతి మాట వింటారు. అదే అన్సక్సెస్ఫుల్ పీపుల్ మాట ఎవ్వరు కూడా వినరు. దయచేసి ఉన్నంతలా హ్యాపీగా జీవించి, మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అయ్యి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా బీయింగ్ స్ట్రాంగ్. నా లైఫ్ మొత్తం నేను స్ట్రగుల్తో ఉన్నాను కదా, నా లైఫే ఒక స్ట్రగుల్, దాంట్లో ఇదెంత అనే ఆలోచన నీకు తయారైతే నీ లైఫ్ ఒక మెమొరబుల్, గొప్ప జీవితాన్ని ఆస్వాదించి అన్ని విధాలుగా ఆనందంగా నీ లైఫ్ ముగించాలని, చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అయ్యి ఎందుకో ఏదో ఇలా అయిపోయింది అనే ఆలోచన రాకుండా కంటిన్యూగా నీ లైఫ్ కోరుకొని హ్యాపీగా జీవించాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. గుడ్ నైట్.